హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధుస్ డైరీ. ఈరోజు రెసిపీ వచ్చేసి లో క్యాలరీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ. ఓన్లీ లెస్ ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో 3 స్పూన్స్ ఆఫ్ రోల్డ్ ఓట్స్ కానీ నార్మల్ ఓట్స్ కానీ యాడ్ చేసుకోండి. దీంట్లో 1 స్పూన్ ఆఫ్ పంకిన్ సీడ్స్ యాడ్ చేద్దాము. పంకిన్ సీడ్స్ ఆర్ రిచ్ ఇన్ వైటమిన్స్ అండ్ మినరల్స్ లైక్ మ్యాంగనీస్ అండ్ వైటమిన్ కే. సో దీంట్లో ఏంటంటే హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి. దీంట్లో జింక్ కూడా ఉంటుంది. ఉండే మినరల్ ఏదైతే ఉందో దానివల్ల మనకి ఇమ్యూన్ సిస్టమ్ అనేది డెవలప్ అవుతుంది. బ్యాక్టీరియా అండ్ వైరస్తో ఫైట్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. దీంట్లో ఇప్పుడు మనము 1 గ్లాస్ ఆఫ్ లో ఫ్యాటెడ్ మిల్క్ యాడ్ చేసుకుందాము. లో ఫ్యాటెడ్ మిల్కే తీసుకోవాలి, ఎందుకంటే ఇది స్పెషల్లీ మనం వెయిట్ లాస్ కోసం చూస్తున్నాం కాబట్టి ఏ గ్లాస్తో మిల్క్ తీసుకున్నామో దాంతో 1/2 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోండి. ఇది ఇప్పుడు ఇలా బాయిల్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. బాయిలింగ్ చేస్తూ రొటేట్ చేస్తూ చేసుకోవాల్సి ఉంటుంది. దీంట్లో ఇప్పుడు మనం నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే క్యారెట్ ఈజ్ ఫైబర్ రిలేటెడ్ ఫుడ్ అండి. అది వచ్చేసి దీంట్లో మనకి బ్లడ్ షుగర్ కంట్రోల్ చేసే ఎలిమెంట్ ఉంటుంది. అండ్ ఇది వైటమిన్ ఏ, వైటమిన్ కే అండ్ కాల్షియం చాలా రిచ్గా ఉంటాయి ఈ క్యారెట్లో. ఇది మనం రెగ్యులర్గా తీసుకోవడం వల్ల మన బోన్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, బోన్ హెల్త్ బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ ఆఫ్ హనీ యాడ్ చేసుకుందాము. హనీ ఈజ్ ఆల్సో గుడ్ ఎలిమెంట్ ఫర్ వెయిట్ లాస్ అనమాట. సో దీంట్లో మనం షుగర్ కానీ జాగరీ కానీ యాడ్ చేయకూడదు, ఎందుకంటే ఎస్పెషల్లీ మనం వెయిట్ లాస్ మైండ్లో పెట్టుకున్నాం కాబట్టి. సో ఇది ఇలా బాయిలింగ్ దాకా వచ్చి ఈ స్టేజ్కి వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. వన్స్ చెక్ చేసుకోండి మొత్తం అంతా కూడా బాగా కుక్ అయిందా అని చెప్పేసి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని అట్రాక్టివ్గా గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఈ విధంగా సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఎంతో ఈజీగా అండ్ సింపుల్ ఇంగ్రీడియంట్స్ విత్ ఇన్ లెస్ టైంలో మనము లో క్యాలరీ బ్రేక్ఫాస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. సో నా రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ట్రై చేయండి. అలాగే మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.